ఏమంటారమ్మా జీడిపళ్ళు తాత దీనికి జీవికాలు ఉంటాయి. ఒకటి తీయండి. ఎలాగా కనబడుతుంది అదే జీడిపిక్క. చూపిస్తాను. జీడిపండు ఎక్కడ ఉంది? ఇదే 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 జీడిపండు. ఇక్కడ ఇంకో చెట్టు ఏదో ఉంది, దాన్నే మామిడి చెట్టు అంటారు. దాని దగ్గరికి తర్వాత వెళ్దాం. అందాక జీడిపళ్ళు ఏమైనా దొరికితే పీకుదాం. ఎవరేమనరు, అంతా మన తాతగారిదే అని చెప్పుకోవాలి ఎవడని అడిగితే. ఇదిగో ఇదే జీడిపండు అంటారు. దీంతో ఆయిల్ అవిళ్ళు వస్తాయి. బాగోలేదు, పండు చూపిస్తాను, పక్కనే ఉంది. దీనినే జీడిపండు అంటారు. దీన్ని పీకొచ్చు. టూ టేస్ట్ చాలా బాగుందండి అని సినిమాల్లో అంటారు. నిజంగానే బాగుంది, కానీ కొంచెం సేదుగా ఉందమ్మా. జీడి పిక్కలో ఇంకో జీడిపండు ఊరుకుంటామా? పీకేస్తాం. అందలేదని బాధపడకూడదు, ఎగురు అందుకోవాలి ఇలాగే. ఉసుగు వచ్చింది కదా అని ఎక్కువ తిని పోవాలన్నా. గొర్రెని పీక్కొని అరదా. ఇంకోటి ఉంది బాగా పైకి ఉందమ్మా, ఊరుకుంటాం. అయితే ఇది కూడా తినేస్తాం. చాలా బాగుంది. అందటం లేదు. జాగ్రత్త కిందకు పోతాం, అది బాగా. 1 2 3 అందలేదే. పడింది. అలాంటిది తింటే ఆరోగ్యం. ఈ చెట్టుకి చాలా తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కాబట్టి వేరే చెట్టు దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ వేరే చెట్లు లేవే. ఏం చేస్తాం? ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది కూడా ఫినిషను. ఇంకోటి ఉందమ్మా. అస్సలు అంతదో ఇంకే పైగాని పడుతుందంటే మన మీద. జీడిపండు కాదు, తాలకాయ పగిలిపోద్ది. ఇంకా ఆపేద్దామే.